ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనతో ఒక చిన్న విషయం తెలియపరచాలనుకుంటున్నాడు. ఈ వాక్యమును వింటున్న సహోదరి, ఏ ప్రాంతంలో ఉన్న ఒక్క మాట ఆలకించము. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడే సువిశేష పట్టణము పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి 11 వచనాల వరకు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాతో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఎవరు వారు? ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తున్నావు చూడు, నీకు అనుగ్రహింపబడలేదు. అందుకే ఒక చిన్న మాట మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అలంకారిక విత్తనము. ఎందుకు నీవు విత్తనముగా మారాలని నేను అంటున్నానంటే, దేవుని వాక్యమును గ్రహించి మంచి నేల అగుటకు ప్రయత్నం చేయండి. నీలో దేవుని వాక్యము నాటబడాలి అంటే, దేవుని వాక్యము నీలో ఫలించాలి అంటే నువ్వు మంచి నేలగా మారాలి. దేవుని చేత అలంకరించబడినటువంటి మంచి నేలగా మారినప్పుడు దేవుని వాక్యము నీలో నాటబడుతుంది. అందుకే అంటున్నాడు, అపోస్తలులతో అంటున్నాడు దేవుడు 11వ వచనంలో, పరలోక రాజ్యము ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. పరలోక రాజ్యము ప్రతి మర్మము కూడా మీకు తెలిసింది, కానీ వారికి తెలియలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు నీతో అంటున్న మాట ఏంటో సహోదరి, దేవుని వాక్యం ఇంకా నీలో నాటబడలేదు. అందుకే దేవునికి విరోధంగా ఉంటున్నావు, దేవునికి నచ్చని పనులు ఉంటున్నావు, దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలతో నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదము ఆలస్యం అవుతుంది. అందుకే అలంకారిక విత్తనముగా మారాలి అంటే, మంచి పొలముగా మారితే దేవుని వాక్యము నీలో నాటబడుతుంది. దేవుని వాక్యము నీలో నాటబడాలంటే నువ్వు మంచి నేలగా మారడానికి ప్రయత్నం చేయము. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు తెలుసుకున్నావు దేవుని వాక్యాన్ని? ఏంటి నీలో ఫలింపు? ఏంటి నువ్వు ఫలించిన విధానము? ఎన్నో ఆదివారాలు ప్రార్థనకి వెళ్తావు, ఎన్నో క్రిస్మస్లకు ప్రార్థనకి వెళ్తావు, ఎన్నో ఈస్టర్ పండగలకు ప్రార్థనకి వెళ్తావు. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే అందులో కొన్ని డుమ్మా కొట్టేస్తావు, కొన్ని వాటికి మాత్రమే అటెండ్ అవుతున్నావు. ఇలా నీ జీవితంలో ఫలింపు ఎలా వస్తుంది? నువ్వు ఇంకా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండానే బ్రతుకుతుంటే నీలో ఫలింపు ఎక్కడి నుండి వస్తుంది? ఫలం ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు ఇంకా మంచి నేలగా మారిపోకుండా, మంచి నేలగా మార్చుకోకుండా నీ జీవితాన్ని నువ్వు దున్నబడని నేలగా ఉండిపోతే విత్తనము ఎలా ఫలిస్తుంది? అనగా దేవుని ఆశీర్వాదం అనే విత్తనము నీ జీవితంలో ఎలాగొస్తుంది? నువ్వు ఎలా ఫలభరితంగా మార్చబడతావు? ఒక్కసారి ఆలోచన చేసుకోమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కానీ మీకు వివరణ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అసలు దేవుని చిత్తం ఏంటి? ఇన్నేళ్ల నీ భక్తి జీవితంలో, ఇన్నేళ్ల నీ దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచిన నీ జీవితంలో ఏంటి నువ్వు ఫలించిందో ఒక్కసారి ధ్యానం చేయటకు దేవుడు మమ్మల్ని రేపుతున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఒక మాట చెప్తున్న సహోదరి, ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకో, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో, ఇప్పటికైనా నీ పద్ధతులను మార్చుకో, ఇప్పటికైనా నీ జీవిత విధానాన్ని మార్చుకుని పూర్తిగా ప్రభుకు సమర్పణగా మారిపో. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది ఆయన రాజ్యం మాత్రమే. కనుక ప్రియమైన సహోదరి, నీ జీవితమును మార్చబడును గాక. ప్రియమైన సహోదరుడా, నీ జీవితమును మార్చబడును గాక. ఆమేన్.
పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న సహోదరి కుటుంబాన్ని, సహోదరుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మంది చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి. బైబిల్ వాక్యము, బైబిల్ స్టడీ, యూనివర్సిటీ నుండి, బైబిల్ కాలేజీ నుండి మీకు వాక్యాన్ని అందించాలని మేము ఆశపడుతున్నాం. మీరు కూడా బైబిల్ నేర్చుకోవచ్చు, దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. అనేక మందికి బోధ చేయాలంటే, అనేక మందిని వాక్యానుసారంగా నడిపించాలంటే సత్యాన్ని మాత్రమే అంగీకరించాలి. ఆ సత్యము మాత్రమే పరిశుద్ధ గ్రంథము ఉంది, దాని వైపు చూడమని ప్రార్థన చేస్తూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.